తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు విడుదల చేసే పనిలో ఉన్నారు. నిజానికి టీడీపీ జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందనైతే చర్చ. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే టీడీపీ జనసేనల తొలి జాబితా విడుదల చేశారు. జనసేన 24 అసెంబ్లీ 3 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తక్కువ సీట్లైనా పర్వాలేదని అన్ని ఆలోచించే తాము ముందడుగు వేశామని చంద్రబాబు చెప్పారు. నాయకులంతా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని అన్నారు. జనసేన టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. తెలుగుదేశం జనసేన పార్టీల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, ఇచ్చాపురం బెందాళం అశోక్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, రాజా కొండ్రు మురళీమోహన్, అరకు దొన్నుదొర, కురుప జగదీశ్వరి, బోనెల సాలూరు గుమ్మడి సంధ్యా విజయ్, బేతినగరం నాయనపల్లి గజపతి శ్రీనివాస్, అదిపానగరం నాయనపల్లి గజపతి శ్రీనివాస్, వంగలపూడి అనిత, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వెస్ట్ గణబాబు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, పి గన్నవరం మహాసేన రాజేష్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట జోగేశ్వరరావు, రాజమండ్రి ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, నల్లాపురం చినరాజప్ప, తుపర్ల జ్యోతుల నెహ్రూ దివ్యవల్లి, యనత రామకృష్ణ, చినరాజప్ప, తుపర్ సత్యనారాయణ, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, చింతలపూడి నుంచి సొంగ రోషన్ కుమార్, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు, నూజివీడు కొలుసు పార్థసారథి, ఏలూరు బడేటి రాధాకృష్ణ, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, నూజివీడు కొలుసు పార్థసారథి, నందిగామ తంగిరాల సౌమ్య, తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నుంచి నారా లోకేష్, పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బాపట్ల నుంచి నరేంద్ర వర్మల ప్రపాడ్, రామచంద్రపేట నరేంద్ర వర్మలు ప్రపాడు పుల్లారావు, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, పర్చూరు ఏలూరి సాంబశివరావు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, వేమూరు నక్క ఆనందబాబు, కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండెపి నుంచి డోలా బాలవీరాంజనేయులు, ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక జనసేన అభ్యర్థులను పరిశీలిస్తే కాకినాడ రూరల్ నానాజీ, నెల్లిమర్ల లోకం మాధవి, తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి రామకృష్ణుడు.